ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను తెలుసా? ఇంత లేటా? అంత లేదు, జస్ట్ 35 minutes అయింది. మీరు కూర్చోండి. ఏంటి మదన్, ఈ మధ్య అబద్ధాలు ఆడడం కూడా నేర్చుకున్నావా? అన్నా ఒక్కటి గుర్తుపెట్టుకో, అబద్ధాలు నువ్వు ఆడితే నువ్వు బాధపడతావు, అదే నిజాలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారు. వావ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. వెల్కమ్. మదన్, పరిచయం చేయి. సారీ అన్నా, తన రుక్మిణి TCS లో పనిచేస్తుంది. ఓ రుక్మిణి తన మునుస్వామి ఫుల్ టైం బైక్ రైడర్. బైక్ రైడరా? ఐ లవ్ మై ప్రొఫెషన్. రుక్కు, నీకు విషయం తెలుసా? అన్న తన 19th గర్ల్ ఫ్రెండ్. 19th గర్ల్ ఫ్రెండ్? 19th గర్ల్ ఫ్రెండ్ యాస్టీస్ నీళ్ళగా బిహేవ్ చేస్తుందంట. అందుకే తను చెప్పినట్టే నీకు డైరెక్ట్ గా ఐ లవ్ చెప్పేసాను తెలుసా? టిప్ యాడెడ్. రిసీవ్డ్. అమ్మా అమ్మా చెప్పే. ఏరా ఆ సంబంధం వాళ్ళు? అమ్మా ఆ సంబంధం నాకు నచ్చలేదమ్మా. నువ్వే వాళ్ళకి నచ్చలేదంట. పొరుగు తీసిందో మా పొరుగు తీసేస్తున్నావేంటి? హలో హలో, లొకేషన్ ఎక్కడండి? ఏంటి? సారీ అండి, అలవాట్లో పొరపాటు, బైక్ రైడర్ కదా. ఓకే, మీ క్యూపిడో డ్రైవర్స్ ని చూసినప్పుడల్లా నాకు ఒక డౌట్. అడగండి. మీకు నెలకి ఎంత వస్తుందండి? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న. బైక్ ఎక్కిన ప్రతి వాళ్ళు అదే అడుగుతారండి. మీరు వేరే క్వశ్చన్స్ అడగండి. సారీ, ఎన్నాళ్ళుగా ఈ పని చేస్తున్నారు? జస్ట్ 4 months బ్యాకే. అంతకుముందు మర్డర్ కేసు ఉండేది, దాంతో ఎక్కడ జాబ్ దొరకలేదు. మర్డర్ కేసా? అవునండి, దాని ముందు రేప్ కేసు ఉండేది, ఈ మధ్యనే ఎత్తేసారు. ఈ కేసులన్నీ రన్నింగ్ లో ఉండడం వల్ల సిటీ వదిలి వెళ్ళొద్దని చెప్పారు. అందుకే మన పాస్ట్ గురించి అడగకుండా కష్టపడి పనిచేసి ఇది ఒక్కటే అనిపించింది. అందుకే దీంట్లోనే కానిచ్చేస్తున్నాను. నైస్. బాయ్ అన్నా. బాయ్ బాయ్. జాగ్రత్త, అడిగిరని చెప్పు. ఓకే ఓకే. ఇతని మీద మర్డర్ కేసులు, రేప్ కేసులు ఉన్నాయంట. అవన్నీ వదిలే, మనిషి మంచోడే. ఏంటి వాడా? అవును, మర్డర్ అటెంప్ట్ చేసింది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మీద. అతను బాగా డప్పిచ్చి ఎక్కువ, దానికోసం వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అప్పుడే ఆ అమ్మాయి రేప్ అటెంప్ట్ ప్లాన్ చేసింది. అది తెలుసుకుని ఆయన మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టాడు. ఇందులో అన్న చేసింది ఏమీ లేదు, మంచి మంచోడు అని చెప్తున్నాను కదా. నిజంగా ట్రూ లవ్. అవును, ఈ 19th గర్ల్ ఫ్రెండ్ ఏంటి మరి? ముందంతా స్కూల్లోలే, ఇదే సిన్సియర్లో పాపం బాగా కష్టపడుతున్నాడు. స్కూల్ లవ్వా? రుక్కు, నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీ ఫాదర్ అని ఒప్పుకోలేదు అనుకో మన పెళ్ళికి, ఈ రేప్ అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మనం చేస్తే ఎలా ఉంటుంది? ఎల్లబే. కాదు, రేపు మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, మన పెళ్లి గురించి మాట్లాడతాను. నీ మంచి ఫోటో ఏమైనా ఉందా? ఉందిగా. ఉందిగా, ఇచ్చుడు. సెండ్ ఇట్. పంపా. ఇది బాగుంది. ఏంటి ఈ అమ్మాయినా నువ్వు ప్రేమించింది? నాకు నచ్చలా. ఈ అమ్మాయి నచ్చలేదా? బానే ఉంది కదమ్మా. చీరలతో ఏమన్నా ఫోటోలు ఉన్నాయేమతి? ఎందుకు మన షాపు తెట్టుకుంటావా? అది కాదురా, ఈ అమ్మాయి కన్నా నువ్వు నచ్చలేదు అన్న అమ్మాయి బాగుంది. నువ్వు మమ్మీవా దీ మమ్మీవా ఇలా బిహేవ్ చేస్తావేంటి? డాడీ చూసారా డాడీ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో? డాడీ ఉంటే కనుక ఈ ఫోటో చూపించినట్టే ఖచ్చితంగా ఒప్పుకునేవారు. డాడీ ఒకసారి కిందకి రండి డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ. యాడవ్, ఆగండి, రాకండి, ఇలా దగ్గరికి రా. ఆ అమ్మాయి మన క్యాస్టేనా? మన క్యాస్ట్, మన వాళ్ళు. అమ్మయ్యా, బతికించవురా. ఈ అమ్మాయికి వంట చేయటం వచ్చా? అంటే అప్పుడు కోడిగుడ్లోని వెన్నీళ్ళు పెట్టిందమ్మా, 2 వేడిగానే ఉన్నాయి. వచ్చినట్టే, పర్లేదు. సర్లే గాని నీ ఏజ్ కూడా అయిపోతుందిగా. సర్లే, ఇంతకీ వాళ్ళకి నువ్వు నచ్చావా? నచ్చేసాను. ఫోటో చూడగానే అంకుల్ యాక్సెప్ట్ చేస్తారు. ఏంటి, ఫోటో చూడగానే నిన్ను నీ విషయం ఏం తెలియకుండా ఓకే చేశారు? లుక్స్ మ్యాటర్స్, అంకుల్ ఫ్లాటర్స్. నా అందమే అంకుల్ అందుండి చేసింది. ఏంటమ్మా ఈసారి నీకు నచ్చింది? ఇతనికంటే ఈ యుఎస్ సంబంధం అబ్బాయి బాగున్నాడు కదమ్మా. ఇటు చూడు, చాలా డిసిప్లిన్గా ఉంటాడు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఏ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవసరం లేకుండా నేను చెప్తున్నాను, నీ ఫ్యూచర్కి ఏ ప్రాబ్లం ఉండదు. నాకు నచ్చలేదు నాన్నగారు. అతను చూడ్డానికి పిసినా రోడ్లా ఉన్నాడు. నన్ను ఫోర్స్ చేయొద్దు ప్లీజ్. ఇతను చూస్తే ఏమాత్రం డిసిప్లిన్ ఉన్నట్లేదు. ఏం చేస్తాడమ్మా అసలు ఇతను? మీలాగా ప్రిన్సిపల్ అయితే కాదు. మగవాళ్ళందరినీ సార్ అని, ఆడవాళ్ళందరినీ మేడం అని పిలవడు. ఇంకా అందరినీ డౌట్స్తో చూడ్డు మీలాగా.